మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, PRC ఫైలుపై సీఎం సంతకం చేయడం ద్వారా PRCకి లైన్ క్లియరెన్స్ అయినట్లుగా మనకు బిగ్ బ్రేకింగ్గా దిశ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణ ఉద్యోగులకు వేతన సవరణ క్లియరెన్స్ వచ్చింది. 4 రోజులుగా సీఎం పేషీలో ఉన్న ఫైల్కు శనివారం రాత్రి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. సీఎం సంతకంతో PRCకి క్లియరెన్స్ వచ్చింది. దీనిలో ప్రధానంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేతన సవరణ కమిషన్ సూచించినట్లుగానే వేతనాల పెంపు, కనీస వేతనాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. అయితే ప్రతి ఏడాది ₹1000 ఇంక్రిమెంట్ ఇచ్చే అంశంపైనే క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ అమలు కానుంది. ఈ నెల 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఓకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ అటు సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్ పెండింగ్ పడింది. కానీ ఎట్టకేలకు ఈ శనివారం రాత్రి క్లియర్ అయింది. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపుపై ఆర్థిక శాఖ ఎలాంటి మార్గదర్శకాలు ప్రతిపాదనలు చేయలేదు. కానీ సీఎం మాత్రం వేతన సవరణ కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకొని వేతనాలను పెంపు చేయాలని నిర్ణయం తీసుకొని ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఉద్యోగ వర్గాలందరికీ PRC అమలు చేస్తున్నారు. దీంతో వచ్చే నెల పెరిగిన సొమ్ముతో ఉద్యోగ వర్గాలు వేతనాలు అందుకోనున్నారని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఏ విధంగా ఉంటుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, విద్యా వాలంటీర్లు, VRA, VAO, సర్వశిక్ష అభియాన్ సిబ్బందికి కూడా PRC వర్తింపజేస్తున్నట్లు గతంలోనే సీఎం ప్రకటించారు. ఈ PRCతో మొత్తం 9,17,797 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం వివరాలను PRC నివేదిక ప్రకారం ఆర్థిక శాఖ మరోసారి వివరించింది. ఇప్పటి లెక్కల ప్రకారం అవుట్సోర్సింగ్ సిబ్బంది 3 కేటగిరీలో ఉన్నారు. వారిలో గ్రూప్ 4 కేటగిరీలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కావుటీ, కుక్కు, సైకిల్ ఆర్డర్లీ, చౌకీదారు, ల్యాబ్ అటెండరు, దాఫేదారు, జమేదారు, జిరాక్స్ ఆపరేటరు, రికార్డ్ అసిస్టెంటు, స్టాఫ్, క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు నెలకు 12,000 ఇస్తుండగా వీరికి కనీస వేతనం 19,000 చేయాలని PRC కమిషన్ సిఫారసు చేసింది. 13,000 నుంచి 15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే 19,000 చేయాలని సిఫారసు చేసింది. గ్రూప్ 3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటరు, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంటు, సినిమా ఆర్ ఫిలిం, ఆడియో విజువల్, డాటా ఎంట్రీ ఆపరేటరు, సూపర్వైజరు, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీలో నెలకు 15,000 వేతనంగా ఉండగా కనీస వేతనం 22,900 చేయాలని, ఇదే కేటగిరీలో 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కనీస వేతనం 22,900 చేయాలని PRC సిఫారసు చేసింది. గ్రూప్ 3A కేటగిరీలోని సీనియర్ అసిస్టెంటు, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంటు, ట్రాన్స్లేటర్, కంప్యూటర్ ఆపరేటరు, DPOలకు ప్రస్తుతం 17,500 ఇస్తుండగా వారికి 31,040 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సూచించారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు 12,000 నుంచి 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉండగా కనీస వేతనాన్ని 19,000గా సూచించారు. జూనియర్ కాలేజీలో ప్రస్తుతం 3,687 మంది జూనియర్ లెక్చరర్లు ఉండగా 37,100 వేతనం వస్తుంది. PRC వీరికి 54,220 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు 40,270 రూపాయలు వేతనంగా ఇస్తున్నారు. వీరికి 58,850
రూపాయల కనీస వేతనం చేయాలని సిఫారసు చేసింది. సో ఈ సిఫారసులను అమలు చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకొని శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. కాబట్టి సో ఏదైతే పిఆర్సీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఆర్సీ రికమెండ్ చేసినటువంటి వాటిని ఇవ్వనున్నట్లు మరి సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వాళ్ళకు ఆ మేర శాలరీ అయితే పెరుగుతుంది. సో ఇక జనరల్గా మనం హెచ్ఆర్ఏ అనేది తగ్గుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఇంకా క్లారిటీగా జీవో వస్తే తెలుస్తుంది. అయితే గతంలో ఉన్న హెచ్ఆర్ఏ కంటే ఈ పిఆర్సీ రిపోర్ట్లో తగ్గించడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు హెచ్ఆర్ఏ స్లాబ్లను 11, 13, 17, 24% పిఆర్సీ నిర్ణయించింది. మెట్రో నగరాల్లో హెచ్ఆర్ఏని 30% నుంచి 24% కుదించడానికి తప్పుపడుతున్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏ స్లాబులు 11, 13, 17, 24గా నిర్ణయించగా గతంలో 12, 14, 20, 30% స్లాబ్లు ఉన్నాయి. సో మరి దీనిపైన జీవోలు వస్తేనే మనకు క్లారిటీ ఉంటుంది ఎంత ఉంచారనేది. సో ఈ సందర్భంగా టీఎన్జిఓ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాపు, టీజీఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, టీజీఓ ప్రతినిధులు రవీంద్ర కుమార్, రవీందర్ రావు, సామల సహదేవ్, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబి కృష్ణ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, టీటీయూ ఉపాధ్యక్షుడు మణిపాల్ రెడ్డి, టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు కారం రవీంద్ర తదితరులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పిఆర్సీ ఫైల్ పైన సీఎం కేసీఆర్ సంతకం చేసిన నేపథ్యంలో సో మరి 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి పిఆర్సీ జీవోలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. సో పిఆర్సీ జీవోలు విడుదలైతేనే ఈ మంత్ శాలరీస్ అనేది 25 వరకు సాధారణంగా సబ్మిట్ చేస్తారు. సో ఫిక్సేషన్ చేయాల్సి ఉంటుంది అంతలోపే. సో ఇది మనకి ఇంకా ఒక వారం రోజులు మాత్రమే ఉంది కాబట్టి సో ఈ 1-2 రోజుల్లో జీవోలు వస్తే సో ఈ మంత్ ఎండింగ్ వరకు పిఆర్సీ ఫిక్సేషన్ చేసి మనకు ఎస్టీఓలో సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ మంత్ శాలరీ పెరిగిన జీతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇంకా ఏమైనా మనకు దీంట్లో జాప్యం జరిగితే ఇంకా మనలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి త్వరలోనే జీవోలు వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది తెలంగాణ పిఆర్సీకి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.